తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయా? ఫ్యాక్షన్ ఇప్పుడు జరుగుతుందా? ఇంకా ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు ఉన్నారా? లేదు లేదు ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపైంది. అప్పట్లో ఉండేది కానీ తర్వాత కోర్టులు కూడా శిక్షలు వేయడము, ఎక్కడన్నా ఇట్లా ఉన్న వాళ్ళను ఎన్కౌంటర్ చేయడము అంటే చాలా ఇంకా కొన్ని జరిగినాయి. ఎట్లా వ్యవహరిస్తుంది ఫ్యాక్షనిస్టులు? చాలా మెయిన్ కోర్టులు శిక్షలకు కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ హత్యా రాజకీయాలు ఎవ్వరు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అంత దూరం వెళ్ళేంత అది కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా కానీ ఈరోజు అన్ని ఎవిడెన్స్ కూడా చాలా చిన్న ఇన్సిడెంట్ జరుగుతూనే మనకు సెల్ ఫోన్లలో వెంటనే రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి అన్ని సాక్ష్యాధారాలు అన్నీ ఉండడం వల్ల కోర్టులు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నాయి, శిక్షలు వేస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి పనులు చేయాలంటేనే భయపడిపోతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు అనేది పూర్తిగా మాసిపోయింది. ఓకే, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు? కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు. కానీ ఎన్నో పనులు ఆయన ఇన్నిసార్లు అయినా కానీ ఏ పని ఇప్పుడు ఇది పాణ్యం తీసుకోండి, పాణ్యంలో నూలు మిల్లు అయితేనేమి, స్టీల్ ప్లాంట్ అయితేనేమి మూతబడి ఎన్ని సంవత్సరాలు అయింది. 6 సార్లు ఎమ్మెల్యే అంటున్నారు. ఎందుకు దాన్ని తెరిపించలేకపోతా ఉన్నారు? తర్వాత ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అక్కడ? ఎంతోమంది అక్కడ పనిచేసే వాళ్ళ వలసలు పోయి ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ కర్నూలులో కూడా రోజు నీళ్ళు రావు. మాకు 16 వార్డులు ఈ పాణ్యం నియోజకవర్గంలో విలీనమై ఉన్నాయి. కర్నూలుకి అయితే రోజు వాటర్ వస్తుంది కానీ మాకైతే మాత్రం నీళ్లు రావడం లేదు. డే బై డే వస్తాయి కానీ ఆదాయం అంతా మా వార్డుల నుంచే వస్తూ ఉంది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రోజు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేపిస్తాము. అంతేకాకుండా ఎన్నో సమస్యలు వీళ్ళు అధికారంలో ఉండి పోయినసారి ఒక్క డెవలప్మెంట్ ఏదైనా చేసినారా? ఎంతసేపు ఉన్నా ఎక్కడ స్థలాలు ఉన్నాయి కబ్జాలు చేసుకోవడము, దాచుకోవడం తప్పనిస్తే వీళ్ళు చేసింది అయితే ఏదీ లేదు. కాబట్టి ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఏ మాత్రం డెవలప్మెంట్ అనేది లేదు. ఒక వర్గం వారికే ఏది జరిగినా వైసీపీ వాళ్ళు ఉంటేనే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళకే వస్తూ ఉన్నాయి. ఏదన్నా ఈరోజు ఇంతవరకు మేము ధర్నా చేసి వచ్చాం నంద్యాల కలెక్టరేట్ దగ్గర. ఎందుకని? జొన్నలు అంతా ఈ మండలం అంతా ఒక గడివేముల మండలం అందరూ అక్కడ జొన్న పంట వేస్తే వైసీపీ వాళ్ళవి మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. కానీ అంటే ఇంకా ఎవరివి చేయడం లేదు. అంటే వైసీపీ వాళ్ళు మాత్రమే రైతులా? మిగతా వాళ్ళు టీడీపీ వాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు న్యూట్రల్ రైతులు ఉంటారు.